అంటే ధర్మం అనేది ఎక్కడండి? లౌకికమైనటువంటి వ్యవహారంలోనే గదా చూస్తాం, చేస్తాం. బ్రహ్మమైన అటువంటిది అవ్యవహారము. దాంట్లో వ్యవహారమే లేదు అని అనిపిస్తుంది. అవును. కరెక్టే. వ్యవహారంలోనే ఈ ధర్మాధర్మములు, పుణ్యపాపాలు ఇవన్నీ కూడా. కానీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళం మన జీవితాన్ని వ్యావహారిక జీవితంతోటే ప్రారంభిస్తున్నాం. వ్యావహారిక ఎందుకంటే శరీరం ఉంది గదా! శరీరం ఉందంటేనే వ్యవహారం జరుగుతుంది. అప్పుడు ఆ శరీరముతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలు అవి నిజమనుకోని, వాటిని సత్యమనుకోని, వాటిలో చిక్కుకొని పోయి, ఆ కర్మల యొక్క ఫలము చేత బంధింపబడకుండా ఉండుట కొరకు, మనకు మొదట సన్మార్గము, సత్మార్గమని సద్గుణములు ఇవన్నీ